ఒక టైంలో దాసరి నారాయణరావు గారు ఆయన హవా నడిచింది సార్ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. దాసరి నారాయణరావు గారితో మీకు పరిచయం లేదా సార్? దాసరి నారాయణరావుతో నాకు పరిచయం ఉంది సార్. ఆయనకి నేను ఒక కథ చెప్పా ఈ మధ్య కాలంలో, మీకు తెలిసే ఉంటుంది, ఆ నలుగురు. నలుగురు ఒక రకంగా చెప్పాలంటే ఆ స్టోరీ నా లైఫ్. బా, నేను ఊటీలో కూర్చొని రాసుకున్న కథ అది. ఏదో సినిమా కోసంగా కొన్ని చిన్న చిన్న మార్పులు లైఫ్లో నుంచి కొన్ని ఎక్స్ట్రా యాడప్ చేసాం. ఆ కథని నేను దాసరి నారాయణరావు గారికి చెప్పా. మీరు యాక్ట్ చేయాలి నారాయణరావు, మీరే పండించగలుగుతారు ఆ క్యారెక్టర్ని. ఆయన ఇన్ని చాలా బాగుంది పంచారు. మినిస్టర్ అవుతానని ఒక చిన్న ఇదిలో ఉంది ఢిల్లీలో. అది కనుక మినిస్టర్ కాకపోతే నేను చేస్తాను. అదే ఆయన మినిస్టర్ అయ్యారు, ఆయన చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా ఆర్గ్యూ చేశా. నువ్వు బాగుండవు రాజేంద్ర ప్రసాద్ ఆ క్యారెక్టర్కి, మీరు నా సినిమాలు ఏమైనా చూసారా అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్. నేను ఒక్క పిక్చర్ కూడా నీ సినిమా చూడలేదు నేను అన్న. 100 సినిమాలు చేశాను కొంచెం రాదు, నేను ఆ క్యారెక్టర్ పనికిరాదని చాలా సింపుల్గా అనేశారు మీరు అని ఫీల్ అయ్యారు. ఐఎమ్ సారీ, నిన్ను నొప్పించడానికి కాదు, క్యారెక్టర్ని నేను విజువలైజ్ చేసిన విధానానికి నువ్వు సరిగ్గా ఉండవేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. తర్వాత నాకు మోహన్ బాబు గారు కూడా ఫోన్ చేసి, కొంచెం మా గురువుగారు విన్నారట కదా నేను చేస్తాను అని అంటే, మీరేమనుకోవద్దు మోహన్ బాబు, మీకు సూట్ అవ్వదులేండి ఆ క్యారెక్టర్ అని చెప్పారా సార్? అందుకని అంటే ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో సహజం. అంటే అందరూ ప్రతి వారికి ఉంటుంది, చెయ్యాలి, చేద్దాము, ప్రూవ్ చేసుకుందాము అని. కథ రాసిన వాళ్ళకి, నిర్మాతకి, డైరెక్టర్కి కూడా ఆ క్యారెక్టర్కి ఆయన బాగుంటారా లేదా అనేది కూడా థింకింగ్ ఉంటుంది కదా. అవునండి. అయితే ఆ సినిమా ద్వారానే రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు సార్, ఆ నలుగురు అనే ఒక క్యారెక్టర్. కరెక్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఆ జీల్ ఉండాలి. రైట్.